నాగ్ అశ్విన్ గారి డైరెక్షన్లో ప్రభాస్ గారు నటించిన కల్కి 2898 ఈ మూవీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందో తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ మూవీ హిట్ అవడానికి ఉన్న రీజన్స్: పెద్ద పెద్ద హీరోల స్టార్ కాస్ట్, కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారు, దీపికా పదుకొనే గారు, ఇలా పెద్ద పెద్ద యాక్టర్లు ఈ సినిమాలో నటించారు. వీటన్నిటికి మించి నాగ్ అశ్విన్ గారు ఈ మూవీని చాలా పకడ్బందీగా తీశారు. పకడ్బందీగా అని ఎందుకంటున్నానంటే, ఈ సినిమా కోసం బుజ్జి అనే కాన్సెప్ట్ని, భైరవ బుజ్జి అనే కాన్సెప్ట్ని అండ్ కొత్త కొత్త రకాల వెహికల్స్ అండ్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఇలా చాలా రకాలుగా ఈ సినిమాని తీస్తున్నారు. విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడాలంటే, గతంలో చిరంజీవి గారు నటించిన ఆచార్య అండ్ ప్రభాస్ గారు నటించిన ఆదిపురుష్ అండ్ మోహన్ బాబు గారు తీసిన సన్ ఆఫ్ ఇండియా మూవీ అనే చిత్రాల్లో మన డైరెక్టర్లు ఈ విఎఫ్ఎక్స్లో విఫలమయ్యారు. కానీ నాగ్ అశ్విన్ గారు ఈసారి విఫలమయ్యేటట్టు లేరు. ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్ అయిన అమితాబ్ బచ్చన్ గారి గ్లిమ్స్లో అశ్వత్థామ ఎంగేజ్ విఎఫ్ఎక్స్ చూస్తే తెలుస్తుంది. నెక్స్ట్ ఫ్లాప్ గురించి మాట్లాడాలంటే, ముందుగా ఈ యాక్టర్లకు ఉన్న మార్కెట్ గురించి మాట్లాడాలి. అమితాబ్ బచ్చన్ గారికి మొత్తం ఇండియా మొత్తం మీద 200 నుంచి 350 కోట్లు ఆయన వల్ల ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కమల్ హాసన్ గారు ఈ మధ్యనే విక్రమ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి మంచి ఫామ్లో ఉన్నారు. ఆయనకి 200 కోట్ల నుంచి 350 కోట్లు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రభాస్ గారి గురించి మాట్లాడాలంటే, బాహుబలి 1, బాహుబలి 2 ఈ మూవీస్తో పాన్ ఇండియా రేంజ్లో ప్రభాస్ గారికి మార్కెట్ ఉంది. అందువలన ప్రభాస్ గారి వల్ల ఈ సినిమాకి 300 నుంచి 650 కోట్లు దాకా ఈ సినిమాకి ఆయన వల్ల వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మిగిలిన యాక్టర్స్ వల్ల ఒక 25 నుంచి 100 కోట్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తం టాలీ చేసుకుంటే ఈ సినిమాకి 900 నుంచి 1100 కోట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా ఫ్లాప్ గురించి మాట్లాడాలంటే, కొన్నాళ్ళుగా మూవీస్ని ఫ్లాప్ అనేది కలెక్షన్స్తో తేలుస్తున్నారు. కొన్నాళ్ళుగా మూవీస్ని ఫ్లాప్ ఆర్ హిట్ అనేది కలెక్షన్స్ వచ్చిన దాన్ని బట్టి లెక్క కడుతున్నారు. కాబట్టి ఈ సినిమాకి 900 నుంచి 1100 కోట్ల దాకా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా ఫ్లాప్ అవ్వదు. ఫ్లాప్ అవ్వడానికి చాలా తక్కువ రీజన్స్ ఉన్నాయి. అదే కాకుండా ఈ సినిమా స్టోరీ లైన్ అండ్ సినిమా కాన్సెప్ట్ మొత్తం బాగా నాగ్ అశ్విన్ గారు తీసినట్లయితే ఈ సినిమా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి 1500 కోట్ల దాకా కలెక్ట్ చేసే అవకాశం ఉంది.